రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ప్రెస్ వాళ్ళు కూడా చెప్తారు, రెండు నిన్న పేపర్లో అన్ని పేపర్లు చూసే ఉంటారు, మెయిన్ పేపర్లో వచ్చింది. అంచేత అది కూడా మనకి ఒక శుభవార్తే. అంచేత ఎట్టి పరిస్థితుల్లో కూడా మన రైవాడికి ఈ రకంగా మేము ఇద్దరం అనుకొని ఈ గారి డిపార్ట్మెంట్ ఈ గారి సహకారంతో ఇవన్నీ పూర్తి చేద్దామని చెప్తూ నేను రైతులు రిక్వెస్ట్ చేస్తున్నాను. మంచి నీరు ఉంది, పవర్కి పర్మిషన్ ఇచ్చారు. మొన్న ఎంఆర్ఐ గారు వచ్చి సార్ నేను అర్జెంటుగా నన్ను చింతలపూడిలో మరి ఏమంటున్నా ల్యాండ్ ఎక్వేషన్ స్టార్ట్ చేయమన్నారు సార్, మరి మీరు చెప్పకుండా చేస్తే బాగోదు సార్ మేడం నా బాగా ఫోన్ చేశారు. వెంటనే కలెక్టర్ గారికి ఆర్డర్ చెప్పాను, ముందు ఆపమన్నాను. సాయంకాలం ఇమీడియట్గా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. వెంటనే స్పాట్లో వెళ్ళిపోయాను. సాయంకాలం వెళ్ళిపోయి చెప్పాను, ఎక్కడ ప్రెస్కి వెళ్ళలేదు, మా విలేకరులు చెప్పలేదు, జిల్లా పరిషత్ కూడా నేను మాట్లాడలేదు. జిల్లా పరిషత్ గొడవ అవుతుంది, నేను కామ్గా ఉన్నాను. వీళ్ళు వెంటనే నేను కలెక్టర్ గారు చెప్పిన ఏం లేదు సార్, మీరు సీఎం గారితో చెప్పాలా, సీఎం గారితో చెప్తేనే తప్ప మరి నేనేం ఆపలేని చెప్తే, నేను సీఎం గారు బిజీగా ఉన్నారని చెప్పి సీఎం గారి ఫేసీకి ఒక లెటర్ పెట్టాను. నేను లెటర్ కొద్దిగా అంటే మనం ముఖ్యమంత్రి గారి మీద కాదు, ఈ నిర్ణయం గత ప్రభుత్వం చేసిన నిర్ణయం మీద ఇది అన్యాయం, ఇది చేయకూడదని చెప్పి నేను కొద్దిగా నా బాధ చెప్పగానే వెంటనే సీఎం గారికి దృష్టికి తీసుకెళ్ళడం అయినా సీఎం ఎంక్వైరీ చేసుకున్నా ఏంటని అప్పుడు చెప్పారండి. పల్లెలు కార్తికేయ మిశ్రా పేరు కూడా చెప్పాల్సింది ప్రస్తుతం రైకనమ్మ కార్తికేయ మిశ్రా గారిని అడగడం. ప్రస్తుతం దేవరాపల్లి మండలం రైవాడ రిజర్వేయర్ పైన మనం ఈరోజు నిలబడున్నాం. ప్రధానంగా రైవాడ కోసం ఈరోజు ప్రజలకి నిజాలు తెలియజేయడం కోసం సిపిఎం పార్టీ తీవ్రమైనటువంటి ప్రయత్నాలు ఈరోజు చేస్తూ ఉంది. ఈ పక్క మన రైట్ సైడ్ ఉన్నటువంటి ఏదైతే ఉందో ఈ పక్క పెదకోట పినకోట ఏరియా ఉంది. ఈ పక్క వస్తున్నటువంటి గడ్డలన్నీ కూడా రైవాడ రిజర్వేయర్లోకి నదులన్నీ కూడా వస్తాయి. ఈ పక్క శారదా నది అత్యంత కీలకమైనటువంటిది, పేరు ఉన్నటువంటిది, ప్రసిద్ధిగాంచినటువంటిది ఇది శారదా నది ఉంది. ఈ శారదా నది అనేటువంటిది ఈ ప్రాంతం అంతా కూడా నీళ్లు ఈ నదిలోకి వస్తాయి, ఈ రిజర్వేయర్లోకి. ఈ రెండు కలిస్తే రైవాడ ఇక్కడ ఏర్పడి ఇక్కడ రైవాడ నుంచి దాదాపు 45 ఏళ్ళు క్రితం రైవాడ నిర్మాణం అటువంటిది జరిగింది. ఈ నిర్మాణం జరిగినటువంటి రైవాడ ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం ఆ రోజు రైవాడ నిర్మాణం జరిగినప్పుడు ప్రజల కోసం, రైతాంగం కోసం, కష్టజీవుల కోసం, సాగునీరు కోసం కట్టినటువంటి రిజర్వేయర్ ఇది. ఈ రిజర్వేయర్ సాగునీరు కోసం ప్రత్యేకంగా కట్టినటువంటి జలంగం వెంగళరాయంలో నిర్మాణం అటువంటి జరిగింది. అటువంటి రిజర్వేయర్ ఇది. దీన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నిర్మాణం చేసుకుని మళ్ళీ మీకు వదిలేస్తామని చెప్పేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఆ రోజు పట్టుకొని వెళ్ళారు. ఆ రోజు పట్టుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నీళ్లు వాడుకొని ప్లాంట్ పూర్తి చేసుకుని తర్వాత కార్పొరేషన్కి విశాఖపట్నం త్రాగడానికి ఈ రోజు 5.5 లక్షల మంది ఈరోజు ప్రతిరోజు నీళ్ళు అనేటువంటి తాగుతూ ఉన్నారు. దీంతోపాటు ఈ సాగునీరు అనేటువంటిది అటు రాంబిల్లి, యలమంచిలి, అచ్యుతాపురం ఏదైతే ఉందో దాంతోపాటు మునగపాక, అనకాపల్లి, కోటపాడు, దేవరాపల్లి, సోడవరాలకు సంబంధించినటువంటి గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఈ గ్రామాలన్నీ కూడా మొత్తం ఈ మండలాల్లోని సాగునీరు వాడుకొని వేలాది ఎకరాలు ఈరోజు దీని మీద పంటలు పండించుకొని సస్యశ్యామలంగా ఈరోజు రైతాంగం బతుకుతూ ఉన్నారు. అటువంటి కీలకమైనటువంటి ఉమ్మడి జిల్లాలో కీలకమైనటువంటి రిజర్వేయర్ ఇది. ఈ రిజర్వేయర్ నిర్మాణం అటువంటిది ఇక్కడ జరుగుతూ ఉంది. దీన్ని నిన్న ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారు, అక్కడ ఉన్నటువంటి కేఎస్ఎన్ రాజు గారు వచ్చి నీళ్లు విడుదల చేసి రైతులకి సాగునీరు పండించుకోమని చెప్పడం జరిగింది. చాలా మంచి విషయం ఇది. రైతాంగం పంటలు పండించుకొని వాళ్ళు సస్యశ్యామలం ఉండాలన్నటువంటి సిపిఎం పార్టీ కోరుకుంటా ఉంది. అయితే ఈరోజు ఈ రిజర్వేయర్కి చాలా కష్టాలు అటువంటివి ఈరోజు వచ్చాయి. ప్రధానంగా ఆ పక్కేమో రేగులపాలెం పెదకోట దగ్గర అదానికి సంబంధించినటువంటి హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణానికి గత ప్రభుత్వం 800 మెగావాట్లకు అనుమతులు ఇస్తే దాన్ని సపోర్ట్ చేస్తూ 1800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో మీరు కరెంటు తయారు చేసుకోండి అని చెప్పేసి అదానికి ఈ ప్రభుత్వం అనుమతులు అటువంటివి ఇచ్చింది. ఈ పక్క శారదా నది ఉంది. శారదా నదికి సంబంధించి ఈ పక్క ఉన్నటువంటి ఏదైతే ఉందో దీనికి 600 మెగావాట్లకి గత ప్రభుత్వం అనుమతులు ఇస్తే ఇప్పుడేమో 900 మెగావాట్లకి విద్యుత్ సామర్థ్యానికి జీవో అనేటువంటిది ఇవ్వడం అటువంటిది జరిగింది. దానికి సంబంధించినటువంటి జీవో కాపీ ఇది ఈరోజు సంబంధించినటువంటిది. అయితే దీన్ని ఈరోజు ఎమ్మెల్యే గారు ఇక్కడ నిన్న మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లోని మేము అదానీ హైడ్రో పవర్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ రెండు రైవాడికి ప్రమాదం, దీన్ని మేము రద్దు చేస్తాము. దీన్ని చంద్రబాబు నాయుడు గారికి నేను తెలియజేశాను. ఆయనకి సీఎం పేజ్కి లెటర్ పెట్టాను, భూసేకరణ అది ఆపమని చెప్పారు. చాలా సంతోషం, మేము కాదని అంటలే. కానీ ఆయన చెప్పింది ఏంటంటే అక్కడ కురుకుట్టి, కరకవలస
ఏదైతే ఉందో మన్యం జిల్లాలోని 2 ప్రాజెక్టులకి గత ప్రభుత్వం ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాంట్లోని జీవో నెంబర్ 25 అనేటువంటిది ఒక జీవో అనేటువంటిది ఇచ్చారు. ఆ జీవో నిన్న ప్రభుత్వం మొన్న రిలీజ్ చేసింది. ఇది రిలీజ్ చేసినటువంటి కరకుట్టి కరకవలస ఈ 2 చేసినటువంటి దీనికి సంబంధించినటువంటి వీడియో కానీ ఆధారాలు ఇవి. కానీ ఈయన చెప్తుంది ఏంటంటే ఇప్పటికీ రద్దు అయిపోయి దీని జీవో వచ్చేసిందని నిన్న చెప్పారు. ఇది తప్పు. ఎందుకనంటే ఎమ్మెల్యే గారికి చాలా సీనియరు, 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉంది, ఆయన అనేకటువంటి అనుభవం ఉంది. కానీ ఇక్కడ రైతాంగానికి ప్రజలకి వాస్తవాలు చెప్పాలి, నిజాలు చెప్పాలి తప్ప నిజాలు చెప్పకుండా ఆయన తప్పుడు ప్రసారం అటువంటి చేయకూడదు అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకనంటే అక్కడెక్కడో మన్యం జిల్లాలోని కరకుట్టి కర్రివలస ఏదైతే ఉందో అక్కడ రిజర్వేర్లకి ఇక్కడ జీవో ఇచ్చి రద్దు చేస్తే ఇక్కడ రైవాడ మీద ఉన్నటువంటి ఏదైతే 2 ప్రాజెక్టులు ఉన్నాయి దాన్ని రద్దు చేసేయని చెప్పడం అనేటువంటిది ఇది కరెక్ట్ కాదు, సరైనది కాదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని అక్కడ ఉన్నటువంటి గిరిజన శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అక్కడ గిరిజనుల పోరాటాలని, గిరిజన మనోభావాల్ని, గిరిజనుల యొక్క సమస్యలు అర్థం చేసుకుని అక్కడ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ గిరిజన శాఖ మంత్రి ఆ ప్రాజెక్టులు రద్దు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మన బండారు సత్యనారాయణమూర్తి గారు కానీ అక్కడ సోడవరం కేఎస్ఎన్ రాజు గారు కానీ ఇక్కడ ఎంపీ గారు కానీ వాళ్ళు కలుగు చేసుకుని వెంటనే రైవాడకి ఉసిరి తీయకండి, రైవాడని గొంతు నొక్కకండి, రైవాడ ప్రాణాన్ని తీయకండి. రైవాడ అనేటువంటిది విశాఖ ఉమ్మడి జిల్లాలో చాలా ప్రసిద్ధి గాంచినటువంటి ప్రాజెక్ట్ ఇది. అనేక మంది త్రాగునీరు సాగునీరు అందిస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. అటువంటి ప్రాజెక్ట్ని ఈరోజు నాశనం చేయొద్దని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందుకని ఈ ఏదైతే అటు అదాని హైడ్రో పవర్ ప్లాంట్, అటు రేగులపాలెం పెదకోట మీరు వెళ్ళి చూసిరండి. అటు గడ్డలు ఎటు నుంచి వస్తున్నాయి, ఏ నదిలో నుంచి ఈ రిజర్వేర్లోకి వస్తున్నాయో మీరు ఆలోచన చేయండి. రెండోది ఈ పక్క నుండి శారదా నది ఎక్కడి నుంచి వస్తుందో మీరు పరిశీలన చేయండి. గాలికొండ అరకుదేరు గాలికొండ సుంకరమెట్ట నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇదేమో ఎక్కడో ఉక్కుంపేట ప్రాంతం నుండి ఇక్కడ నీళ్ళు అటువంటివి ఈరోజు వస్తూ ఉన్నాయి. అటువంటి వస్తేనే ఇక్కడ రైవాడ అటువంటిది ఉంది. లేకపోతే రైవాడ అటువంటి పూర్తిగా డెడ్ స్టోరేజ్ అయిపోద్ది, రైవాడ పూర్తిగా ఎండిపోద్ది. రైవాడ మీద నమ్ముకున్నటువంటి ప్రజానీకం, రైతులు, తాగునీరు సాగునీరు ఎవరైతే ఉన్నారో పూర్తిగా నాశనం అయిపోతారు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే గారు మాట్లాడాలని చెప్పేసి మేము స్పష్టం చేయదలుచుకున్నాం. దీనికి ఎమ్మెల్యే గారు 336 కోట్ల రూపాయలతోని ఈ రైవాడ రిజర్వేర్ని అభివృద్ధి చేస్తాను కాబట్టి దీని నిధులు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు తీసుకొచ్చి దీనికి ఎస్టిమేషన్ వేసామని చెప్పారు. ఇది 45 ఏళ్ళ కేసం కట్టినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు గేట్లే నీళ్ళెత్తితే గేట్లు తెరిచేటువంటి పరిస్థితి లేదు. దీన్ని మిషనరీని పెట్టి ఈరోజు తీస్తుంటారు. అక్కడ 10 గేట్లు ఉన్నాయి. 10 గేట్లు లెగిస్తాయా లేదంటువంటిది ప్రమాదంగా ఈరోజు ఉంది. దాన్ని 14 గేట్లు పెట్టి అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఉన్న గేట్లు బాగు చేయండి, ఉన్న ఏదైతే స్టోరేజ్ ఉందో ఆ స్టోరేజ్ని సిల్ట్ తీసి రైవాడని అభివృద్ధి చేయండి. దీనికి ప్రభుత్వం నిధులు కేటాయించండి. 336 కోట్ల రూపాయలు తెచ్చి దీని రూపురేఖలు మార్చేసి ఆధునీకరణిస్తామని చెప్పేసి చెప్తే ఇది మంచిదే, కాదని మేము ఆవిడ అంటలే. కానీ ప్రభుత్వం 336 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నిధులు ఇవ్వడం ఎప్పుడు, ఇది అభివృద్ధి చేయడం ఎప్పుడు? ప్రజలు ఇది మోసం చేసేటువంటి మాటలు తప్ప ప్రజల్ని ఇది నమ్మించే విధంగా, రైతాంగాన్ని నమ్మించే విధంగా లేదంటే మేము స్పష్టం చేసుకున్నాం. ఇంత డబ్బు పెట్టి ఖర్చు పెట్టినా ఒకవేళ అటు అదాని హైడ్రో పవర్ ప్లాంట్ వాళ్ళు నీళ్ళు అడ్డేసి, ఈ పక్క ఉన్నటువంటి అదాని హైడ్రో పవర్ ప్లాంట్ నీళ్ళు అడ్డేసి, ఇటుపక్క అడ్డేసి అటుపక్క అడ్డేస్తే ఇక్కడ రైవాడ పరిస్థితి ఏంటి, ఇక్కడ రైతుల పరిస్థితి ఏంటి, విశాఖపట్నం త్రాగునీటి పరిస్థితి ఏంటి? అక్కడ చింతలపూడి దగ్గర ప్రాజెక్టు కట్టేస్తే చింతలపూడి, సమ్మిద, కోరాడ, నేరేళ్ళపూడి, బోడుగరువు, సమ్మిద ఇటువంటి గ్రామాల యొక్క గిరిజనుల యొక్క జీవన పరిస్థితి ఏంటి? ఇక్కడ ప్రాజెక్టు కట్టి ఏపాడు మండలం మారికి నీళ్ళు తీసుకెళ్ళి అక్కడి నుంచి పంపింగ్ చేయాలని చెప్పేసి, మారికిలో 213 ఎకరాల భూమి తీసుకోవాలని చెప్పేసి ఒక సామాజిక ఆర్థిక సర్వే మొదలు పెట్టారు. అక్కడ గిరిజనులు అదాని హైడ్రో పవర్ ప్లాంట్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా తరిమి కొడుతుంటారు. వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారు. వాళ్ళ జీవనాన్ని మా ప్రాణాలు కాపాడండి అని చెప్పేసి మొరపెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళు పట్టించుకునే నాదులు లేడు. వాళ్ళందరినీ ముంచేసి ప్రాజెక్టులు కడతారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ పక్క రేగులపాలెం పెదకోట ఏరియాలో ఈరోజు దాదాపు 35 గ్రామాలు మునిగిపోతూ ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా మా బ్రతుకులు బాగు చేయండి, మేము ఏదో ఏళ్ళ నుంచి ఇక్కడ బతుకుతా ఉన్నాం, మా జీవన పరిస్థితిని అర్థం చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ గిరిజనులు ముంచేసి అదానికి ఈరోజు రైవాడని కట్టబెడతారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి అదాని ప్రాజెక్టు కింద రైవాడ ప్రాజెక్టుని చేయొద్దు. ఇది రైతుల ప్రాజెక్టు, రైతుల కోసం నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. అందుకని బండారు సత్యనారాయణమూర్తి గారు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇది రైతులకు నిజం చెప్పండి. రైతులకు నిజం చెప్పి ఇది అదాని హైడ్రో పవర్ ప్లాంట్లకి మీరు వ్యతిరేకమా అనుకూలమా స్పష్టం చేయండి. సీఎం రమేష్ గారు అదాని హైడ్రో పవర్ ప్లాంట్లకి మీరు వ్యతిరేకమా అనుకూలమా స్పష్టం చేయండి. అక్కడ ఉన్న కేఎస్ఎన్ రాజు గారికి నీళ్ళు వెళ్తున్నాయి, ఇక్కడ నీళ్ళు రైవాడ నీళ్ళు ఆయన నోరు మెదపట్లేదు. అందుకని ఇక్కడ ఉన్న అదాని హైడ్రో పవర్ ప్లాంట్లకు మేము వ్యతిరేకం, మేము దీన్ని పూర్తిగా రద్దు చేస్తామని మీరు స్పష్టం చేయండి. ఇక్కడ మీటింగ్ పెట్టి నిన్న ఆ మీటింగ్లో ఏదో చెప్పేసి వెళ్ళిపోతే కుదరదు. దీనికి సంబంధించినటువంటి జీవోలు ఆధారాలు అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. నిన్న ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో మన్యం జిల్లాకి సంబంధించినటువంటి జీవో
మొన్న ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో ఇక్కడ రైవాడకి అటు రేగులపాలెం ఇటు చింతలపూడికి ఇచ్చినటువంటి జీవోలు ఇవి. ఈ జీవోల్ని మీరు ఏమైనా మేము తీసుకొచ్చింది కాదు, మీ కూటమి ప్రభుత్వం, మీ అధికారులు, మీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి జీవోలు ఇవి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు మాట్లాడితే మంచిదని చెప్పేసి రైవాడ ఆయకట్టుకి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయో మీరు పరిశీలన చేయండి. ఎక్కడి నుంచి రైవాడకి ఎక్కడి నుంచి రైతులకి ఎక్కడి వరకు వెళ్తున్నాయో మీరు ఆలోచన చేయండి. ఆ విధంగా చేసి రైతులకి ప్రజలకి నిజాలు చెప్పి రైవాడ ఆయకట్టుదారులని సాగునీరు త్రాగునీరు అటు గిరిజనుల్ని కాపాడాలని చెప్పేసి మీరు అందులో జోక్యం చేసుకొని స్పష్టమైనటువంటి ప్రజలకి హామీ ఇచ్చి దీన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం.